హే, యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్ అని గౌర్ గోపాల్ దాస్ బుక్ ఒకటి చదువుతున్నాను. చాలా చాలా బాగుంది. అందులో ఒక చిన్న విషయం చూశాను. ఒకసారి ఒక టీచర్ ఒక మ్యాంగో చూపిస్తారు, క్లాస్లో చూపించి ఏం కనిపిస్తుంది, ఏ కలర్ కనిపిస్తుంది అని అడిగితే కొంతమంది ఎల్లో చెప్తారు, కొంతమంది గ్రీన్ అని చెప్తారు, ఇంకొంతమంది ఆరెంజ్, ఇలాంటి ఫ్లేవర్స్, ఇలాంటి కలర్స్ కనిపిస్తున్నాయని చెప్తారు. అని వాళ్ళలో వాళ్ళే ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారనమాట. నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని. టీచర్ చెప్తారు, మీ అందరూ కరెక్టే, మీరు కూర్చున్న ప్లేస్లో మీకు ఆ కలర్ కనిపిస్తోంది, మీరు కూర్చున్న ప్లేస్ని బట్టి మీలో ఎవరూ రాంగ్ కాదు. జస్ట్ ఎక్స్చేంజ్ యువర్ ప్లేసెస్. మీరు ఈ ప్లేస్కి వచ్చి చూడండి, మీరు ఈ ప్లేస్కి వచ్చి చూడండి, మీరు ఈ ప్లేస్కి వచ్చి చూడండి అన్నప్పుడు, అరే అవును కదా, ఇందాక వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. చాలా చిన్న విషయం అండి. లైఫ్లో మన వర్క్ ప్లేసెస్లో కానీ, లేకపోతే మన లైఫ్లో మన రిలేషన్షిప్స్లో కానీ ఎంతసేపు నేనే కరెక్ట్, నా వ్యూ పాయింటే కరెక్ట్ అని చెప్పి అనుకుంటాం. మనకి 6గా కనిపిస్తున్నది అవతల పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది 9 కదా. వాట్ ఇట్ టేక్స్ అంటే జస్ట్ కొంత టైం, కొంత సహనం, ఒక కొన్ని అడుగులు అవతల వైపుకి వేసి చూస్తే అవును కదా, ఇందాక నుంచి ఆ పర్సన్ 9 అని చెప్తున్నది నిజమే కదా అని చెప్పి మనకు కూడా కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా బాగా అనిపించింది ఈ పాయింట్. మనం ఇట్లా అవతల పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోక మనం చాలా కోల్పోతుంటాం. అది రిలేషన్షిప్స్ అవ్వచ్చు, వర్క్ ప్లేసెస్లో కానీ, లేకపోతే మంచి ఫ్రెండ్స్ కానీ, ఇట్లా చాలా లూజ్ అవుతాం. ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తుంటే అడ్డంగా కొట్టేయకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మేబీ వాళ్ళు కరెక్ట్ ఏమో అని చెప్పి కొంచెం మనం పాజ్ తీసుకుని కనుక ఆలోచిస్తే కరెక్టే కదా అని మనకు కూడా కన్విన్సింగ్గా అనిపిస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చుని వర్కౌట్ చేయొచ్చు. నాకు ఇలా కనిపిస్తున్నది, నీకు ఇలా కనిపిస్తోంది, సో వయా మీడియాగా ఏం చేయొచ్చు లేదా ఏం జరగచ్చు అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకేమనిపిస్తుంది? మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీరు 6 చూసి ఇది 6 అని వాదిస్తారా? అవతల వాళ్ళు 9 అని చెప్పినప్పుడు ఏమో అందులో కూడా నిజం ఉంది అని చెప్పి అవతల వైపు నుంచి చూసే ప్రయత్నం చేస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ మంచి విషయం కోసం వెయిట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ టైపో. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.